హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము వర్క్ శారీస్ కొనుక్కునేటప్పుడు ఈ బ్యాక్ నెక్ డీప్ అనేది తక్కువైపోవడం, అంటే 8 ఇంచులు 7 ఇంచులు రావడం, అలాగే నెక్ యొక్క వెడల్పు చూసారు కదా, ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో మనకి నెక్ వెడల్పు నార్మల్గా అయితే 5 ఇంచు లేదా 5 ఇంచెస్ లేదా 5.5 ఇంచెస్ షోల్డర్ నెక్ రెండు కూడా కలిపి తీసుకుంటాం కదా. బట్ ఇక్కడ చూసారా మనకి నెక్ అనేది మొత్తము కూడా ఇక్కడ 7 ఇంచుల వరకు కూడా ఉందండి. సో ఈ 7 ఇంచుల్ని మనం తగ్గించుకోవాలి అంటే ఈ విధంగా ఫస్ట్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. మార్కర్తో మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఇప్పుడు ఈ నెక్ వెడల్పు అనేది తగ్గుతుంది. నెక్ వెడల్పు తగ్గిందనుకోండి, మనం చాలా ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు, ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మనము మెజర్మెంట్తో కానీ ఆది బ్లౌజ్తో కానీ సో చూసారు కదా, ఇలా మనము లైనింగ్ అనేది కట్ చేసుకుంటాం కదా. సో ఈ లైనింగ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అంటే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. అంటే నెక్ డీప్ కానీ సో ఆ షోల్డర్స్ కానీ నెక్ కానీ ఎంత ఉంది, ఆ నెక్ వెడల్పు ఎంత ఉంది అనేది మొత్తం ఒక్కసారి చెక్ చేసేసుకొని పిన్స్ అనేవి పెట్టేయండి. పైన ఒక పిన్ను, కిందన ఒక పిన్ను, పిన్స్ పెట్టేసి చక్కగా మనకి ఇప్పుడు ఈ నెక్ అనేది ఇక మెయిన్ క్లాత్లో నెక్ ఏ విధంగా అయితే ఇచ్చారో సో ఆ వర్క్ ఏ విధంగా ఉందో యాజ్ చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా నేను పిన్స్ అయితే అటాచ్ చేసేసాను. అంటే పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఆ వర్క్ అనేది కనిపించాలి అంటే లైనింగ్ క్లాత్ అనేది క్రిందకు ఉండాలి, మనకి మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి, అంటే రైట్ సైడ్ అనేది కిందకు ఉండాలన్నమాట. సో ఈ విధంగా అరేంజ్ చేసుకొని చక్కగా మనకి వర్క్ కనిపిస్తుంది కదా, ఈ వర్క్ సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ యొక్క నెక్ ఏ విధంగా ఎలాంటి రౌండ్ షేప్ ఉందో సో అంతే పర్ఫెక్ట్గా మనకి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది అంత నీట్గా కుదురుతుంది. ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మీరు కొంచెంగా ఇది ఇప్పుడు మీది మోటార్ అనుకోండి, సో కొంచెం స్లోగానే అంటే కాలని అంటే ఆఫ్ చేస్తూ మళ్ళీ స్టిచ్ వేయాలి కాబట్టి ఇప్పుడు నార్మల్గా కాలుతో తొక్కేస్తే ఓకేనండి, మనకి ఆ సపోర్ట్ కానీ అదంతా కూడా మనకి తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే కరెంట్ మిషన్ కానీ లేదా ఈ విధంగా మోటార్ మిషన్ అనుకోండి, అది సడన్గా వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం స్లోగా వేయండి. నాదైతే ఇక్కడ మోటరేనండి. సో నేనైతే చూసారు కదా, ఇలా కొంచెం స్లోగా తొక్కుకొని ఆఫ్ చేసి మళ్ళీ పాదాన్ని పైకెత్తి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. సో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. చూడండి, ఇలా మొత్తం కూడా ఫినిష్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ తిప్పేసి ఈ విధంగా ఫస్ట్ కట్ చేసేయండి. మరీ ఎక్కువ కట్ చేయకుండా కొంచెం ఇలా ఉండేటట్టుగా, కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టుగా ఉంచేసి ఈ విధంగా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ టీజ్గా అలా కట్ చేసేసి చిన్న కట్స్ పెట్టేయండి. కట్స్ పెట్టేస్తే మనకి నెక్ అనేది ఇలా వస్తుంది. కట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి. ఇక్కడ మళ్ళీ మనము మెడపట్టి అటాచ్ చేయడం ఇవేవి కూడా అవసరం లేదండి, మనకి డైరెక్ట్గా వర్క్ ఇచ్చేసారు కాబట్టి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఇలా క్రిందకి ఫోల్డ్ చేసేసుకొని మనకి ఆ లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించకూడదు అన్నమాట, కిందకి వెళ్ళిపోవాలి. సో క్రిందకి వెళ్ళి ఇలా స్లోగా మనము స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. మీరు ఫాస్ట్గా కుట్టేశారనుకోండి, ఆ యొక్క నీడిల్ అనేది ఆ స్టోన్కి టచ్ అయిపోయి మనకి నీడిల్ కూడా ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్లోగా మనము ఆ పాదాన్ని కూడా ఆఫ్ చేస్తూ ఈ విధంగా పాదాన్ని మళ్ళీ పైకెత్తి మనకి ఎక్కడైతే స్టోన్ అయితే వస్తుందో అక్కడ స్లోగా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి లుక్ ఫినిషింగ్ అయ్యేసరికి ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా నెక్ వెడల్పు నెక్ ఉండేటప్పుడు ఈ విధంగా మీరు కట్ చేసి స్టిచ్ చేసుకుంటే బాగా కుదురుతుంది. అలాగే మీకు నెక్ డీప్ నెక్ అవ్వచ్చు, లేదా మీకు నెక్ వచ్చి 7 ఇంచులు 8 ఇంచులు ఇచ్చారనుకోండి, సో ఎలా మనం కట్ చేసుకోవాలి, లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కసారి చెక్ చేయండి. మీకు వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉన్నాయి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి. ఫైనల్లీ లుక్ చూసారు కదా, ఈ విధంగా ఉంది, బాగుంది కదా. ఇప్పుడు చక్కగా మనము ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ అటాచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిష్ అయిపోయినట్టేనండి. సో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయ్యాక ఎలా ఉంది అనేది. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మన టైలరింగ్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ అందించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.